హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు థాట్స్ ఆఫ్ మనుగౌడ్. చాలా రోజులైంది కదా నేను వీడియోస్ చేసి. వెయిట్ చేస్తూ ఉన్నారనుకుంటా. కొందరైతే అడిగారు ఏమైంది వీడియోస్ పెట్టట్లేదు అని. బట్ నా దగ్గర అంతా స్టఫ్ ఉండిపోయిందండి. నేను వీడియోస్ తీసుకోవడము అండ్ దాన్ని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేంత కొంచెం టైం లేకుండే. సో అలాగే వీడియోస్ అన్నీ స్టఫ్ అయిపోయినాయి. అందుకే ఇప్పటి నుంచి అన్నీ మెల్లిమెల్లిగా అప్లోడ్ చేస్తూ ఉంటా. ఒకటి ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పటి మ్యాటర్కి వస్తే అండి, ఇది మా ఇంట్లో కొత్త బియ్యం వచ్చినప్పుడు ఒక పండగలాగా చేసుకుంటాం మేము. మా సైడ్ అంటే ఈ సైడ్ కామారెడ్డి డిస్టిక్ అంతా కూడా. కొందరికైతే కొత్త అంటే ఏందో కూడా తెలియదు. కొన్ని డిస్టిక్స్ కొన్ని ఏరియాస్లో అయితే, మా సైడ్ అయితే కొత్త బియ్యం వచ్చినప్పుడు దానికి కొట్నం పెట్టి అంటే దంచుతారనమాట. దంచిన బియ్యాన్ని కడగకుండా కొత్త బియ్యానికి జస్ట్ పసుపు అది రాసి పెట్టుకుంటారు. దాంతో కూరాడు ఉంటుంది ఇంట్లో. కూరాడిని పీల్చుకొని మంచిగా తొట్లే గుచ్చి దానికి నైవేద్యం ఫస్ట్ పెడతారు. కూరాడు నైవేద్యం పెట్టిన తర్వాత ఆడపడుచుకి ఫస్ట్ తినిపించి తర్వాత బయట వాళ్ళని పిలిచి ఆ రోజు భోజనాలు పెడుతుంటారు అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది బియ్యం దంచే ప్రాసెస్ అనమాట. ఇక్కడ అంటే ఇంతకుముందు పూర్వకాలంలో వడ్లు తీసుకొచ్చి దంచి బియ్యం చేసి తర్వాత దానికి ఇలా ప్రాసెస్ భోజనాలు పెట్టుకునే వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు వడ్లు తీసుకొచ్చి దంచేంత లేదు కదండి. అందుకే కొత్త బియ్యం తీసుకొచ్చి ఇట్లా కొట్నం పెట్టుకుంటారనమాట. వాటిని దంచి దానికి కొంచెం సున్నము జాజు అదంతా పెట్టుకొని కంకణాలు కట్టుకొని అందరూ కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో ఈ బియ్యంతో ఫస్ట్ వండిన భోజనాన్ని కూరల దగ్గర నైవేద్యం పెట్టిన దాన్ని ఆడబడుచుకు పెట్టుకుంటారు. తర్వాత బయట వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటారు. ఈరోజు జరిగిన ప్రాసెస్ ఏంటి అని అంటే, నాకు ఆ వెంచర్ పక్క వెంచర్లో ఒక అరటి చెట్లు ఉంటాయన్నమాట. సో గ్రీన్గా ఆకులు ఉండాలి అని చెప్పేసి గ్రీన్ ఆకులన్నీ తీసుకొచ్చేసి మేము దాంట్లోనే వడ్డించుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ పిల్లలు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు స్పోర్ట్స్ మీట్ అరేంజ్ చేసుకున్నారంట. సో వీళ్ళందరూ మా కాలనీ వాళ్ళే. స్పోర్ట్స్ మీట్లో వాళ్ళే ప్రైజెస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఒక్కొక్కరిని పిలుచుకుంటూ స్కూల్లో ఇలా అయితే చేసుకుంటారో వీళ్ళది ట్యూషన్ గ్యాంగ్ అనమాట. సో వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలా భలే గమ్మత్ అనిపించింది వీళ్ళని చూస్తుంటే. అక్కడ పక్కన లీవ్స్ కనిపిస్తున్నాయి చూడండి, బనానా లీవ్స్. సో దాంట్లో ఎంత గ్రీనరీ ఉంటాయి అంటే, నార్మల్గా వేరే తేకాకులో కన్నా అరటాకులో తిన్న భోజనంలో తృప్తి ఉంటుందని చెప్పేసి అందరికీ అరటాకులే తీసుకొచ్చాను. నేనే స్వయంగా వెళ్ళి కోసుకొచ్చి అందరికీ పెట్టాను అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సెలబ్రేషన్ అంతా కూడా ఇక్కడ కామారెడ్డిలో మా ఇంట్లో జరిగిందనమాట. ఈ ఫస్ట్ పిల్లలకు పెట్టి ఆ తర్వాత పెద్దవాళ్ళు మంచిగా పచ్చటాకుల్లో భోజనం చేసాం. పిల్లలం పెద్దలం అందరం చేసిన తర్వాత ఇంకేంటిగా చలికాలం కదా, మంచిగా చలి కాచుకోవడానికి మంట పెట్టుకొని చుట్టూ అందరం వెచ్చగా కాపుకున్నాం. ఇది ఈరోజు వీడియో గైస్, కొత్త వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాట్స్ ఆఫ్ మనుగౌడ్. చలో బాయ్ గైస్.